పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం శ్రీ పరిహారం ప్రేక్షకులు. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. ఈ రోజుల్లో ముఖ్యంగా వివాహానికి ఏ రోజుల్లో ఏ వారంలో చేసుకోవాలి చాలా ముఖ్యమైనదండి. ఏ వారంలో వివాహం చేసుకుంటే మీ జీవితం చాలా సుఖమయంగా మీ వంశ అభివృద్ధి జరుగుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ వారంలో వివాహం చేసుకోవాలో ముహూర్త సింధులో చెప్పడం జరిగింది. ముహూర్త నిర్ణయం అనే చాలా గ్రంథాల్లో కూడా ఏ వారంలో ముఖ్యంగా వివాహం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో ఇది ముహూర్త శాస్త్రం అని అంటారు. అంటే ముహూర్త శాస్త్రంలో ఏ విధంగా ఏ వారంలో వివాహం చేసుకోవాలనేది ఋషులు చాలా బాగా చెప్పారండి. అది మీరు పూర్తిగా చూడండి. ముహూర్త సింధు, ముహూర్త మార్తాండ, ఉత్తర కాలామృతం కానీ దక్షిణ కాలామృతం కానీ ఈ గ్రంథాల్లో ఋషులు చాలా బాగా చెప్పారండి. ముహూర్త సింధులో ముహూర్త శాస్త్రాలు చాలా బాగా చెప్పారండి ఋషులు. ఏ వారంలో మీరు వివాహం చేసుకోవాలో మీరు బాగా ఇది నోట్ చేసి ముహూర్తానికి సంబంధించినటువంటివి చాలా రకాలైనటువంటివి ఋషికోక్తమైనటువంటి పుస్తకాలు గ్రంథాలు చాలా ఉన్నాయి. సర్వార్థ చంద్రిక కూడా చాలా బాగా చెప్పారు. అసలు ముహూర్త శాస్త్రంలో ఎలా ఉందనేది మీరు ముఖ్యంగా తెలుసుకోండి. ఇక ముహూర్తం అయితే వివాహము, శంకుస్థాపన, గృహప్రవేశము, ఉపనయనము, ఉపనయ సంస్కారాలు, షోడశ సంస్కారాలు అనేవి ఉన్నాయి. అయితే ముఖ్యంగా ముహూర్త నిర్ణయం చేసే ముందు అన్నప్రాసన, నామకరణ అని ఇలాంటి సంస్కారాలు చాలా ఉన్నాయి. ముహూర్తం ఎలా నిర్ణయం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చెవులు కుట్టించడం, ఉపనయనము, గృహప్రవేశము, శంకుస్థాపన, ఇంకా వివాహము, నామకరణ ఇవన్నిటికి కూడా ముహూర్త నిర్ణయం చాలా ముఖ్యమండి. ఇక నేను చెప్పిన ఇటువంటివన్నీ సంస్కారాల్లో వివాహం చాలా ప్రాముఖ్యమైంది. చాలా ముఖ్య జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది వివాహం. కాబట్టి మ్యారిటికల్ స్టేటస్ అనేది చాలా ముఖ్యమైనది ప్రతి వారికి కూడా. కాబట్టి ముహూర్త నిర్ణయము ఏ వారం అనేది చాలా మీరు ముఖ్యంగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన వివాహంలో మనకు వారాలు 7 ఉన్నాయి. 7 వారాల్లో సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది. అయితే ఈ 7 వారాల్లో ఎప్పుడు ముహూర్తం వివాహం పెట్టాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక ఈ 7 వారాల్లో బలంగా ఏ వారం ఉంటుందనేది, ముహూర్తానికి బాగా బలం చేకూర్చే వారం అనేది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 7 వారాల్లో ముఖ్యంగా వివాహానికి మనకు అనుకూలంగా బలంగా వివాహానికి బలం చేకూర్చే విధంగా ఉండే వారాలు బుధ, గురు, శుక్ల. బుధవారం, గురువారం, శుక్రవారం. బుధవారానికి బుధుడు అధిపతి, గురువారానికి గురువు అధిపతి, శుక్రవారానికి శుక్రుడు అధిపతి. కాబట్టి శాస్త్రంలో ముహూర్త మార్తాండంగా కానీ మరి ఇతర చాలా రకాలైనటువంటి ముహూర్త గ్రంథాల్లో బుధ, గురు, శుక్ర వారాలకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు మహర్షులు. ఇక వివాహానికి ముఖ్యంగా బుధ బలం కావాలి, పూర్ణ శుద్ధుడైనటువంటి గురుబలం కావాలి, మరియు శుక్రబలం కావాలి. అంటే ఎన్ని దోషాలున్నా, ఎన్ని లక్ష దోషాలున్నా కూడా లగ్నంలో, జన్మలగ్నంలో బుధ, గురు, శుక్రుడు ఉన్నట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయని మహర్షులు చెప్పడం జరిగింది. అయితే బుధ, గురు, శుక్రవారాలు చాలా ముఖ్య ప్రధాన పాత్ర వహిస్తాయి. ఇక జన్మలగ్నంలో కాకుండా సప్తమంలో బుధ, గురు, శుక్రులు ఉన్నా కూడా చాలా శుభకరంగా ఉంటుందని శాస్త్రంలో ఋషులు చెప్పడం జరిగింది. ఇలా ఈ 3 గ్రహాలు సప్తమంలో ఉండంటే సప్తమ శుద్ధి, జామిత్ర శుద్ధి అని అంటారు. అంటే ఈ గ్రహాలు ఉన్నట్లయితే చాలా ఆ సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి ఈ వివాహానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఋషులు చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది బుధ, గురు, శుక్రవారాలు కాకుండా చాలామంది వారికి అనుకూలంగా ఆదివారం నాడు
ఆదివారం నాడు అయితే చాలామంది ఉద్యోగాలు వ్యాపారాలు ఉంటాయి కదండి. ఆదివారం నాడు వాళ్ళు ఖాళీగా ఉంటారు, చాలామంది వివాహానికి వస్తారు. ఆదివారం సెలవు కాబట్టి అని ఆదివారాలు సిటీస్లో బాగా పెడతారు. ఇప్పుడు అది పల్లెలకు కూడా పాకిపోయిందండి. ఆదివారం నాడు వివాహం చేసినట్లయితే చాలామంది ఈ ఉద్యోగాలు సండే ఉంటుంది కాబట్టి అందరూ లీవ్లో ఉంటారు, వస్తారని చెప్పేసి పెడతారు. కానీ అది పూర్తిగా అశాస్త్రీయం అండి. ఇది వివాహానికి అసలు అనుకూలమే కాదు ఆదివారం వివాహం చేయడం. ఇక మంగళవారం నిషేధం, శనివారం అసలు వివాహం చెయ్యరు. కానీ కొందరు శనివారం నాడు కూడా పెట్టుడు ముహూర్తాలు చేసి శనివారం నాడు కూడా వివాహాలు చేస్తున్నారు. కానీ అది శాస్త్రీయం కాదు. ఇక సోమవారం నాడు వివాహం చెయ్యరు. 84 గ్రంథాల్లో సోమవారం ప్రశస్తమని చెప్పారండి. సోమవారం నాడు వివాహానికి ప్రశస్తమని చెప్పారు. ఇది సోమవారం వివాహం చేసినట్లయితే ద్వితీయ వివాహం అవుతుందని అంటారు. అయితే మనము కర్ణాటక ప్రాంతంలో కానీ తీసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో సోమవారం నాడు వివాహాలు అవుతాయండి. అదే నార్త్ ఇండియాలో ఢిల్లీ సైడ్ మనం వెళ్ళినట్లయితే అక్కడ మంగళవారం నాడు వివాహాలు అవుతాయి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ సైడ్ కానీ అక్కడ నార్త్ సైడ్ వెళ్ళినట్లయితే చాలా వరకు మంగళవారాలు వివాహం కావడం, ఇక కర్ణాటక సైడ్ వెళ్ళినట్టయితే సోమవారం నాడు వివాహం కావడం అనేది ఉన్నాయి. అక్కడ సోమవారము వివాహం చాలా ప్రశస్తమని ధర్మసింధులో, అగ్ని పురాణంలో, మరి నిర్ణయ సింధులో చెప్పడం జరిగింది. సోమవారం నాడు చాలా ప్రశస్తమని చెప్పడం జరిగింది. ఇక నారద సంహితలో, గర్గ సంహితలో, ముహూర్త మార్తాండంలో సోమవారం ప్రశస్తమని చెప్పడం జరిగింది. ఇలా ఈ గ్రంథాలు సోమవారం నాడు ప్రశస్తమని చెప్పడం, మరికొన్ని గ్రంథాల్లో మాత్రం సోమవారం నాడు వివాహం ద్వితీయ వివాహం అవుతుంది అని చెప్పడం కూడా జరిగింది. శాస్త్రాలు సోమవారం నాడు వివాహం చేసుకోవచ్చు అని చెప్తున్నాయి. కొన్ని గ్రంథాల్లో ద్వితీయ వివాహం అవుతుందని చెప్తుంది. అయితే శాస్త్రం కంటే ఇక్కడ మనిషి అనుమానం ఎక్కువగా రేకెత్తిస్తుందండి. కాబట్టి సంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్గా అయితే బుధ, గురు, శుక్రవారాలు చాలా ప్రశస్తమైనవి. ఈ 3 వారాల్లో తప్పకుండా వివాహ నిర్ణయం చేయాలండి, వివాహం చేసుకోవాలి. ఇక ఆది, సోమ, మంగళ, శని ఇవి అశాస్త్రీయం. ఇవి వివాహానికి పనికిరాని వారాలు. ఇక అందుకని వివాహ నిర్ణయం చేసినప్పుడు ముఖ్యంగా బుధ, గురు, శుక్రవారం ఉండేటట్టు చూసుకోండి. మీరు మీ స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ వస్తారు. ఆదివారం నాడైతే చాలా ఖాళీగా ఉంటుంది, లీవ్స్ ఉంటాయి కాబట్టి వస్తారని చెప్పి మీరు అలా ఆదివారం నాడు పెట్టడం అశాస్త్రీయం. వివాహానంతరం చాలా సమస్యలు వస్తాయండి. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే ముహూర్త సింధులో బుధ, గురు, శుక్ర ఈ వారాల్లో పెళ్ళి వివాహం పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇక వధూవరుల జాతకాలు ఎలాగో మీరు చూయించుకోండి. తర్వాత వివాహం చాలా ముఖ్యమైనది. ఈ వారాలు చాలా ప్రధానంగా పాత్ర వహిస్తాయి. బుధబలము, గురుబలము, శుక్రబలం వివాహానికి కావాలంటే ఈ వారంలోనే వివాహం జరిపించండి. మీరు మీ అనుగుణంగా, మీ బంధువులు, మిత్రులకు అనుగుణంగా ఆదివారం నాడు, శనివారం నాడు ఇలా ముహూర్తాలు పెట్టుకున్నట్లయితే, పెళ్ళి పెట్టుకున్నట్లయితే అవి చాలా వివాహం తర్వాత చాలా సమస్యలకు దారి తీయడం జరుగుతుంది. కాబట్టి వధూవరులు జీవితకాల అన్యోన్యతతో, ప్రేమతో వారి వంశం వృద్ధి జరుగుతూ ఉండాలి, వాళ్ళ పిల్ల పాపలతో అభివృద్ధి జరుగుతూ ఉండాలి అంటే మీరు తప్పకుండా బుధ, గురు, శుక్రవారాలని ప్రధానంగా ఎన్నుకోండి. ఈ 3 వారాల్లోనే వివాహం చేయండి. ఆదివారం కానీ, శనివారం కానీ, సోమవారం, మంగళవారం ఇవి పనికిరావు. సోమ, మంగళ ఇలాగూ పనికిరావు. శని, ఆదివారాల్లో కూడా వివాహాలు చేస్తున్నారు, అశాస్త్రీయం. వివాహం తర్వాత చాలా సమస్యలు లేవడం అంటూ జరుగుతుంది. కాబట్టి బుధ బలము, గురు బలము, శుక్రబలం మనకు వివాహానికి చాలా అవసరము. లగ్నంలో బుధ, గురు, శుక్రులు ఉన్న, సప్తమంలో ఉన్న మరి అదేమైనా సప్తమ శుద్ధి జరుగుతుంది, చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా బుధ, గురు వారాలనే ప్రధానంగా ఎన్నుకొని ఈ 3 వారాల్లో మీకు అనుగుణంగా మీరు ఆ జన్మ లగ్నంలో గోచార రీత్యా చూసి ముహూర్త నిర్ణయం చేయండి. చాలా
ముహూర్త గ్రంథాల్లో జ్యోతిష గ్రంథాల్లో కూడా ముఖ్యంగా బుధ గురు శుక్రవారాలు చాలా ప్రధానమని చాలామంది ఋషులు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఛానల్ మరియు సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి. మీకు ఉన్న సమస్యలు ఏవైనా ఉంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కు కన్సల్టేషన్ తీసుకోండి. శుభం భూయాత్.